అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. నిన్న శంషాబాద్ దగ్గరున్న పాల్మకుల గురుకులం హాస్టల్లో ఆడపిల్లల గోసలు దూయించినాం కదా. వాళ్ళు అట్లా పోరు చేస్తుండగానే దేవరకొండ దగ్గరున్న కొండ భీమనపల్లి బీసై హాస్టల్ల పిల్లగాన్లను ఎలుకలు గరిస్తే అందరు దావకాన పాలయ్యిండ్రు. మరి విద్యాశాఖ మంత్రి ఉన్న సీఎం సార్కి ఇవేం వట్టయ్యా? ఎంతసేపు బీదల ఇండ్లు ఊలగొట్టి పెద్దలకు జాగలు చదువుడే పనా అని ప్రశ్నిస్తున్నారు బాధిత విద్యార్థులు. ఏరుకోరు తెచ్చుకుంటే ఎగిరెగిరి దన్నిండట అన్నట్లే ఉన్నది ముఖ్యమంత్రి సార్ కథ. రాష్ట్రంలో గురుకుల సర్కారు హాస్టళ్లు రోజుకింత పుచ్చుబట్టిపోతున్న సార్కైతే చెవిన పేను వారినట్టన్న అయితలేదు. కనీసం విద్యాశాఖ మంత్రిగా ఒక్కసారి సమీక్ష చేసింది లేదు. వాళ్ళ సంధాన వాళ్లే పోతారన్నట్టు ఇడిచిపెట్టినట్టుండు. దేవరకొండ దగ్గరున్న కొండ భీమనపల్లి బీసీ గురుకుల హాస్టళ్ల పిల్లగాళ్ల గోసలు చూడుర్రి ఎట్లున్నాయో. నిద్రపోతున్న 14 మంది పిల్లగాన్లను ఎలుకలు గరిస్తే ఏడ్చుకుంటా దావకాన కురికిండ్రు. ఈ సంగతి తెలవంగానే మాజీ మంత్రులు హరీష్ సారు, గంగుల కమలాకర్ సారు, జగదీష్ రెడ్డి సారు, ఆర్ఎస్ ప్రవీణ్ సార్లు జల్దిగా ఆడికి పోయి పిల్లగాన్లను మందలిచ్చిండ్రు. మన ఇందిరమ్మ రాజ్యంలో ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తే పట్టింపు ఉండదు. అన్నంలో కూరల్లో పురుగులున్నాయంటే తింటే తినుండ్రి లేకపోతే సావుండ్రి అంటున్నారు తప్ప అయ్యో అని పట్టించుకునే సోయి లేదు. హాస్టల్ల మమ్మల పాలేరోళ్ల కంటే అధ్వానం చూస్తుండని కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చిన సర్కారులకు కనీసం కరికరం లేదు. కేసీఆర్ సారు గురుకుల పిల్లగాన్లకు సన్నబియ్యంతో బువ్వ పెడితే ఇందిరమ్మ రాజ్యంలో గొడ్డు కారంతో పురుగుల బువ్వ పెడుతున్నారని అటు పిల్లగాన్ల అవ్వయ్యలు కూడా నారాజైతండ్రు.